ఈ మట్ల ఆదివారం రోజున దేవుడు మనంతగానో తన యొక్క వీధి వీధిన తిరుగుతూ హోసన్న అని యేసుప్రభు వారికి జయము అని చెప్పుకుంటూ మరి ఇప్పటి వరకు చక్కని కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉన్నారని పాల్గొన్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి టీచర్ గారు, అదేవిధంగా కోటిష్ట గారికి, మరి యవనస్తులుగా ఉన్న పాల్గొన్న సుప్రియ ఇంకా యవనస్తులకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వీధికి వెళ్ళలేదని తెలుస్తూ ఉంది. ఈసారి వస్తాం, కొంచెం టైం లేక చేయలేదనుకుంటా, క్షమించండి దయచేసి రానటువంటి వారు. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు అనుగ్రహించబడిన అంశం హోసన్న. అలా చెప్పండి మా ఏంటిది? హోసన్న అనగా ప్రభువా మమ్మును రక్షించుము, లార్డ్ సేవ్ us అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ పోతూ ఉన్నాం. ఈ అంశం నిమిత్తమై చదివినటువంటి భాగాలు 2, చదవాల్సినవి కూడా 2. చదివినవి కీర్తనలో 118వ కీర్తన 19 నుండి 29 వరకు, సువార్త పాఠము లోకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 40 వరకు. చదవాల్సినవి పాఠ్య భాగాలు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 12 వరకు, 1 తిమోతి 4వ అధ్యాయం 6 నుండి 16 వరకు. హల్లెలూయా. ఇవి చదవలసినటువంటి పాఠ్య భాగాలు. సరే, ఏది ఏమైనా దేవుడు మనను పరిశుద్ధ వారంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. వచ్చే వారం అంతా పరిశుద్ధ వారం. ఈ పరిశుద్ధ వారమున మనము ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంగళవారం సాయంత్రం నుండి గురువారము రాత్రి వరకు, శుక్రవారం మరలా గుడ్ ఫ్రైడే 7 మాటలు ధ్యానం చేసుకోవాలి. మరి 7 మాటలు ఎవరెవరు చెప్తారో అనేది మరి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుందని ఒక చిన్న ఉద్దేశం. ఇచ్చినటువంటి వారి పేర్లు రాసుకుని మరి ఒక పేపర్ పంపిస్తాను. పేర్లు ఇస్తే ఏ మాట చెప్తారు అనేది దయచేసి గమనించండి. అదేవిధంగా ఎవరైనా మరి ఉపవాసాల్లో 3 రోజులు పగలు రాత్రి పాల్గొని మరి ఎవరైనా బాప్తిసం తీసుకోవాలంటే తీసుకోవచ్చని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనం ధ్యానం చేసుకునే అంశం హోసన్నా. అందరూ చెప్పండి హోసన్నా. అందరూ చెప్పాలి హోసన్నా. హోసన్నా అనగా ప్రభువా మమ్మును రక్షింపుము అని అర్థం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు. ఇంతవరకు చక్కని పాటల ద్వారా మహిమ పొందిన యేసయ్యా, ఈ సమయంలో తండ్రి ఈ వాక్యం ధ్యానం చేసుకుండగా మాతో మాట్లాడండి. నీ ఆత్మీయమైన సహాయం మాకు దయచేసి నీ సేవకుడును నీ శిలువ సాటును మెరుగుపరుచుకొని మాకు కావలసిన వర్తమానాన్ని నీ పరిశుద్ధ అంశం ద్వారా మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నా ప్రభు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పల్లవి చిన్న పాడుకుందాం వాక్యానికి ముందు. అందరికి వచ్చిన పాట హోసన్నా జయమే, హోసన్నా జయమే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంగ్రాము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా
పొంగి పొందినా యోగాను ఎదురైనా యుగ సంగ్రాము పొంగి పొందినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హోసన్నా 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 అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. హోసన్నా అంటే అర్థం ప్రభువా మమ్మను రక్షించు రక్షించు అని అర్థం. ప్రియమిత్రులారా, దేవాలయంలోనికి నూతన రాజుగా వస్తున్నటువంటి ఆ ప్రభువారిని చూస్తూ ప్రజలందరూ కూడా కేకలేస్తా ఉన్నారు. అది ఒక పండుగ, అది ఒక పండుగ రోజు. అది ఏ పండుగ అంటే పస్కా పండుగ. ఆ పస్కా
రోజునే ఆనాటి యూదా ప్రజలు, అధికారులు, పెద్దలు ఇంకొక పండుగను కూడా పెట్టారు. ఆ పండుగ పేరు ఏం పేరంటే గుడారాల పండుగ. ఏ పండుగ అండి? గుడారాల పండుగ. 7 రోజులు పండుగ. 7వ రోజు ప్రియమిత్రులారా, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ, పురుషులు, స్త్రీలు కుటుంబ సమేతముగా ఆ యెరూషలేము ప్రాంతాన్ని, దేవాలయాన్ని సమీపిస్తూ ఉంటారు. ఆ సమీపిస్తున్నటువంటి ఆ రోజునే యేసు ప్రభువారు కూడా యెరూషలేము గమనంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆ రాబోతున్నటువంటి ఆ సందర్భంలో ఈ సందర్భాన్ని ఎలాగైనా సరే ఉపయోగించుకోవాలి అనుకున్నాడు ఒక ఆయన. ఆయన ఎవరంటే శిష్యులలో ప్రముఖుడు, ప్రియమిత్రులారా, కోశాధికారి, ట్రెజరర్. ఆ ట్రెజరర్ గా ఉన్నటువంటి ఆయన యోధా. చెప్పండి, ఎవరండి? యోధా. ఆ యోధా అనేటువంటి ఆయన తన మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడనంటే యేసు ప్రభు వారి గురించి తన మనసులో ఒక ఆలోచన వస్తా ఉంది. ఏంటి ఆలోచన అంటే, నిజమే, యేసు ప్రభు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయనతో పాటు మనం వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు ఆయన స్తోత్రాలు చేసి 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం తట్టు ఎత్తి ప్రభువానికి స్తోత్రం చెప్పి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అవి ఆశీర్వదించబడ్డాయి. అనేక వేల మంది తిన్నారు, భోజనం చేశారు. కూర్చున్నాం శాంతంగా. భోజనం చేశారు. కాబట్టి భోజనం చేసినటువంటి మరి ఈ ప్రజలు ప్రియమిత్రులారా ఎంతో తృప్తి పడ్డారు. దేవునికి స్తోత్రం. ఎంతగానో ఏమయ్యారు? తృప్తి పడ్డారు. తృప్తి పొందినటువంటి వీళ్ళని చూసి, ఆహా, ఈయన రాజుగా ఉంటే మనకి ఎంత బాగుంటుంది అని అనుకున్నారు. ఇది ఎవరి ఉద్దేశం? ప్రజల యొక్క ఉద్దేశం. సేమ్ టైం ఆయన దగ్గరికి స్వస్థత పడాలని కుంటివారు వచ్చారు, మోగవారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, చెవిటివారు వచ్చారు, పక్షవాయువులైన వ్యక్తులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈయన చేతి నుంచి ప్రార్థన చేయగా, దయ్యములను వెలగొట్టగా, గద్దించగా, ప్రియమిత్రులారా, వాళ్ళందరికీ డాక్టర్ గారు లేకుండానే స్వస్థత పొందుతున్నారు. దేవుని స్తోత్రం. స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఇంతేనా? ఒకటా రెండా? ప్రియమిత్రులారా, ఇదిగోండి, శిష్యులు ప్రియమిత్రులారా ఒక రోజున సముద్ర ప్రాంతం తీరంలో వెళుతూ ఉండగా గొప్ప తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చిన సమయంలో వీళ్ళందరూ కూడా గడగడలాడిపోతుంటే, అలలు వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటే, ప్రియమిత్రులారా, అలలు వచ్చి వీళ్ళ మీద పడుతున్న ఈ సందర్భంలో ఈ పడవ మునిగిపోతుందేమో, ఈ ఓడ మునిగిపోతుందేమో అని చెప్పి ఈ శిష్యులందరూ కూడా కేకలు వేస్తుంటే, ఆ కేకలు వేస్తున్న ఆ సందర్భంలో యేసయ్య ఎక్కడో అరలో కింద నిద్రపోతున్న అతను లేపి, ప్రియమిత్రులారా, ప్రభావం రక్షించు అని చెప్పి వీళ్ళు కేకలు వేస్తుంటే, ప్రియమిత్రులారా, యేసయ్య చేతులు చాపంగానే గాలి, వర్షము, పంచభూతాలు ఏమైపోయినాయంట? నిమ్మలమైపోయాయి. దేవునికి స్తోత్రం. ప్రియమిత్రులారా, ఇంతేనా? ఇంకా మహత్కరమైన వైభవం ఏంటంటే, మహత్కరమైన సంఘటన ఏంటంటే, చనిపోయిన వ్యక్తులు లేపుతున్నాడు. దానికి ఉదాహరణ ఎవరు? లాజరు గారు. చెప్పండి, ఎవరండి? లాజరు గారు. ఈ లాజరు గారు చనిపోయాడు. చనిపోయి 1 గంట, 2 గంటల, 3 గంటల, ఒక్క నిమిషమా? డాక్టర్ గారికి అయితే చనిపోయిన వ్యక్తిని లేపడానికి ఒకే ఒక ప్రయత్నం ఏంటో తెలుసా? కూర్చొని సిఆర్పి చేస్తారు. సిఆర్పి అంటే గుండెలు బాగా, సిపిఆర్ ఏదో ఒకటి, సిఆర్పి సిపిఆర్ చేస్తారు. ప్రియమిత్రులారా, ఆ పరీక్షను దాటిపోతే అతను డిక్లేర్ చేస్తున్నారు. ఏమని డిక్లేర్ చేస్తున్నారు? అతడు చనిపోయాడని. కానీ యేసయ్య 4 రోజులు పోతున్న వ్యక్తిని ఎన్ని రోజులండి? దేవునికి స్తోత్రం. ఆయన ఎన్ని రోజులు అవుతుందండి? దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులండి? 4 రోజులు అవుతున్న వ్యక్తిని ప్రియమిత్రులారా, లాజరు బయటికి రా అని చెప్పి కేకవేయగా చనిపోయిన వ్యక్తి కూడా బయటికి గుంటలతో చుట్టబడి వచ్చినట్లు చూస్తాం. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అని అంటే
శిష్యులు చూస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ప్రముఖుడుగా ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా కూడా చూస్తా ఉన్నాడు. చూసినటువంటి ఈయన తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన అంటే, ప్రియమిత్రులారా, ఇదిగో దాదాపు లక్షల మంది వస్తారు ఈ పట్టణానికి. ఇది యోధా ప్రజలకి ఇదిగో ఒక వైభవం, పస్కా పండుగ, గుడారాల పండుగ. అందరూ గుడారాలు వేసుకుంటారు. చరిత్రకారులు అంచనా ప్రకారము ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటంటే చెప్తాను ఆగండి. ఆ లెక్క కట్టిన వ్యక్తి ఎవరంటే మొదటి శతాబ్దంలో చరిత్రకారుడైన జోసిఫస్. చెప్పండి ఎవరండి? జోసిఫస్ రికార్డుల ప్రకారము ఇదిగోండి ఆ చరిత్రకారులు లాంఛనంగా సుమారుగా ఇదిగోండి ఒక లెక్క కట్టాడు. ఆ లెక్క ఏంటంటే ఆ పస్కా పండుగకు ఆ ఒక్క రోజునే 2,65,000 పొట్టెలు తెగినాయి అంట. ఎన్ని లక్షలండి? అందరూ చెప్పాలి. ఎన్ని లక్షలండి? 2,65,000 పొట్టేలు తెగినాయి. అంటే 2,65,000 పొట్టేళ్ళు తెగినాయి అంటే ఒక్కొక్క పొట్టేళ్ళు ఒక 10 మంది తిన్నా. ఇప్పుడంటే 10 మంది తినలేరు, ఎక్కువ మంది తింటారు అనుకోండి. వాళ్ళు బహు శూరులు కాబట్టి, మరి పెద్దవారు కాబట్టి తినగలిగిన శక్తి సామర్థ్యాలు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు డబ్బు కాబట్టి ఇప్పుడు 1 కేజీ బియ్యం కూడా తినలేకపోతున్నారు ఒక వ్యక్తి. ఏమంటే కేజీ బియ్యాన్ని 8 మంది 10 మంది పంచుకుంటారు. దేవుని స్తోత్రం. సరే, అప్పుడు పొట్టేలు 10 మంది తింటే ప్రియమిత్రులారా 2,65,000 పొట్టేలు ఇంటూ 10 మొత్తం ఎన్ని లక్షలు అవుతున్నారు? 25,65,000 మంది. చెప్పండి ఎంతమంది అండి? 25 లక్షల. అంతేనా? 25,65,000 మంది. అంటే అక్షరాల 25 లక్షల పైచిలుకు ప్రజలు ఆ పస్కా పండుగ రోజున ఈ యేసుప్రభువు వారి యొక్క యెరూషలేము గౌనుల దేవాలయ ప్రవేశంలో ప్రజలందరూ కూడా ఈయన చూడాలని, ఈ శక్తి సామర్థ్యాలు మరి చూడాలని, ఆ శక్తిని అనుభవించాలని, స్వస్థత పడాలని ఈయన వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? ప్రియమిత్రులారా గాడిదని ఎక్కి వస్తా ఉన్నాడు. అంటే 25 లక్షల మంది ప్రజలు ఒకేసారి ఏమన్నారండి? అందరూ చెప్పండి ఒకసారి. మీరు అనండి, ఒకసారి అనరేంటి అందరికి? హోసన్నా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ, స్తుతి మహిమ. సుప్రియ ఒకటి నేను కూడా పాడుకుంటున్నాను. పాడాలి, చెప్పలు కొడతాం ఒక్క చరణానికి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా, స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై స్వర్గరాజుతుండే, రాజుతుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమన్నదే, హోసన్నా జయమన్నదే. హల్లెలూయా. ఏమన్నాడు? యేసురాజు వచ్చుచున్నాడు, హోసన్నా జయం అంటున్నారు. నెక్స్ట్ లైన్ లో హోసన్నా జయము మనకే. అంటే ప్రభువు మమ్మల్ని రక్షించు అనేటువంటి పదం మాకే అని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట? 25,65,000 పైచిలుకు ప్రజలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు అందరూ కలిసి హోసన్నా అని చెప్పి కేకలేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఈ విధంగా కేకేస్తుంటే యేసుప్రభువు వారు తన మనసులో ఏమనుకుంటాడంటే, ఏమి వస్తున్నాడు ఆయన? గాడిద. రాజు ఏమి ఎక్కి రావాలి? గుర్రం ఎక్కి రావాలి. కానీ ఈ గాడిద ఎక్కి వస్తున్నాడు. గాడిద ఎక్కి వస్తున్న ఉద్దేశం, గుర్రం ఎక్కి వస్తున్న వ్యక్తికి ఉన్న ఉద్దేశం ఏంటంటే రాజు ఎప్పుడు గుర్రమే ఎక్కాలి, కానీ ఇది ఎక్కాడు.
రాజు యుద్ధానికి వెళ్ళే రాజు గుర్రం ఎక్కాలి. రాజుకున్న వ్యక్తి గుర్రం ఎక్కాలి. ఊరేగింపుకు వచ్చే వ్యక్తి గుర్రం ఎక్కాలి. ప్రజలకు గౌరవ పాత్రుడైన వ్యక్తి గుర్రం ఎక్కాలి. కానీ ఈయన కారణం ఏంటంటే, అయినా నేను ఇహలోకపు రాజ్యం కోసం రావట్లేదు, నేను పరలోక రాజ్య సంబంధమైనటువంటి రాజుగా నిన్నాను, ఆ రాజ్య సంబంధమైనటువంటి అధికారంతో నేను ఈ భూలోకానికి వచ్చాను, కానీ ఈ లోక సంబంధమైన అధికారం నాకు అవసరము లేదు అని దేవుడు, ఒకవేళ ప్రజలు ఇలా అనుకుంటున్నారు, నన్ను రాజుగా ఆహ్వానిస్తా ఉన్నారు ముందే తెలిసే, దేవుడు తన శిష్యులతో నువ్వు వెళ్ళి ఒక చోటున ఆ ఊరిలో కట్టబడి ఉన్న గాడిదను పిల్లను తీసుకుంటురా, ఇది ప్రభు ఇమ్మన్నాడు, బోధకుడు ఇమ్మన్నాడు, రబ్బీ ఇమ్మన్నాడు అని చెప్పి ముందుగానే పంపించాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే నేను తగ్గించబడడానికి. గాడిద దేనికి సూచన అంటే తగ్గింపుకు సూచన. గాడిద దేనికి సూచన అంటే బరువులు. ఏ బరువులు? మురికి గుంటలు. చెప్పండి, ఏ గుంటలండి? పాత గుంటలు, మురికి గుంటలు. ఈయన కూడా ప్రియమిత్రులారా దేని కొరకు వస్తున్నాడంటే దానికి సాదృశ్యమే. ఏంటి ఆ సాదృశ్యం అంటే, పాప మాలిన్యముతో నిండినటువంటి ప్రజల యొక్క పాపాన్ని, మాలిన్యాన్ని తీసివేయడానికి పాప రహితుడుగా ఉన్నటువంటి ఆయన పాప సహితుడు గావించబడి నేను వస్తున్నాను నాయన అని చెప్పి ప్రజలకు ఈ ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం రాజుగా కాదు రావాలని. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రియమిత్రులారా భయం వేస్తా ఉంది. ఏంటా భయం అంటే, నేను రాజుగా రావట్లేదు, నేను మీకోసం ప్రాణం పెట్టేవాడుగా వస్తున్నాను, దీనుడిగా వస్తున్నాను, వాహక ఇదిగోండి వాహనం మీద వస్తా ఉన్నాను, కాబట్టి నా ఉద్దేశం ఇది. కానీ ప్రజల ఉద్దేశం ప్రియమిత్రులారా ప్రభువా మమ్మును, చెప్పండి అందరూ చెప్పాలి, ప్రభువా మమ్మును రక్షించు. ఈయన ఉద్దేశం ఏమో రాజు అయితే, ఎవరు రాజు అయితే మా యోధా గారి ఉద్దేశం తెలుసా? ఆయన రాజు అయితే కోశాధికారి నేనే, కాబట్టి నేను ఈ రాజ్యం మొత్తానికి కోశాధికారిని. కాబట్టి పన్నులు కట్టించుకునేదే గాని, లేకపోతే రాజ్యాన్ని బాగు చేయాలనే గాని, ప్రియమిత్రులారా రాజ్య ప్రజలకు ఏదైనా ఇవ్వాలన్నా గాని మొత్తం సమస్త అధికారం నాకే ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారిని ఎలాగైనా సరే ఈ యెరూషలేము ప్రవేశములో, ఈ దేవాలయ ప్రవేశములో ఎలాగైనా సరే నేను గొప్పగా ఉంచాలి, ప్రజలతో కేకలు కొనులు వేయాలి అనుకున్నాడు. కానీ యేసయ్య వచ్చి ఏం చేశాడు? మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి రాగానే అక్కడ ఏం కనబడుతున్నాయి? ఏం కనబడుతున్నాయి? ఇక్కడ క్రయ విక్రయాలు, రోకలు మారుస్తా ఉన్నారు, అమ్ముతా ఉన్నారు, కొంటా ఉన్నారు. యేసు వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ దేవాలయంలో ఆ విధంగా చేస్తున్న వాళ్ళందరినీ పడద్రోసి గద్దించాడు. ఇది ప్రజలకు ప్రార్థన మందిరం. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన మందిరంలోకి ఎవరు వస్తారు? 118వ కీర్తన 25-26 వచ్చిన 118. యెహోవా అమ్మా చదువు. అదే చదివి మనం. యెహోవా దయచేసి రక్షించు. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. ఇది మందిరమునికి వచ్చేటువంటి యేసు ప్రభువు వారు ఇదిగోండి ఆ ఉద్దేశం. మందిరానికి వచ్చేటువంటి మన ఉద్దేశం, ప్రజల ఉద్దేశం ఏమిటంటే యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం నందురుగాక. యెహోవా మందిరముల నుండి మేము దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. అంటే మందిరంలో ఆ యెరూషలేము ప్రార్థన మందిరంలో జరగవలసింది ఇది ఏంటి? ఆశీర్వదించబడ్డాం. జరగవలసింది ఏంటి? దీవించబడ్డాం, అభివృద్ధి పొందుకోవడం, ఉత్సహించడం, అభివృద్ధి పొందడం, రక్షించబడ్డం. హల్లెలూయా. అందుకనే ఆశీర్వదించబడవలసిన మనము, దీవించబడవలసినటువంటి మనము ప్రియమిత్రులారా ఈ రోజున
ఇదిగోండి ఆ యెరూషలేములో జరిగినటువంటి ఆ క్రయ విక్రయాలను మనం ఏం చేయాలంటే గద్దించాలి. ఏం చేయాలి చెప్పండి? క్రయ విక్రయం అనంటే ప్రియమిత్రులారా మీరు గమనించినట్లయితే అది మోసం. ఏంటి చెప్పండి? మన జీవితాల్లో మనకి మన ఆత్మీయతలో ఏమనకూడదు తెలుసా? మోసం ఉండకూడదు. ఏమని చెప్పండి? ఏమనకూడదు? మోసం. వ్యాపారంలో మోసం ఉంది. ఆ క్రయ విక్రయాలు ఏం కనబడుతుంది దేవుడికి? మోసం. ఆశీర్వాదం కనబడట్లేదు, దీవెన కనబడట్లేదు, మోసం కనబడుతుంది. కాబట్టి ఆ మోసపూరితమైనటువంటి ఆ పరిస్థితులను యేసయ్య మందిరంలోకి వెళ్ళి గద్దించాడు. కాబట్టి ఆ గద్దించినటువంటి విధానం చేత ప్రియమిత్రులారా ఒక ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేర్చబడతా ఉంది. ఏంటి ఆ ప్రవచనం అని అంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇదిగోండి ఆ ప్రవచనం ఏంటంటే అక్కడ జకర్యా భక్తుడు తన ప్రజలను ఉద్దేశించి ఇదిగోండి సియోను నివాసులారా ఏమంటాడు? అయ్యా మీరు బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆ సియోను నివాసులు, సియోను పురములో ఉన్నటువంటి ఆయన ప్రజలు, యోధా ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి ప్రియ బిడ్డలారా అక్కడ ఒక కొదువు కనబడుతూ ఉంది. ఆ కొదువు ఏంటంటే సంతోషం లేదు. నెంబర్ 1 హోసన్నా ప్రభువా మమ్మల్ని రక్షించంటే ఏ విషయం రక్షించాలంటే సంతోషం లేని బ్రతుకులు బతుకుతున్నారు వాళ్ళు. ఏ బ్రతుకుతున్నట్టు వాళ్ళకి? సంతోషం లేని బ్రతుకు. రెండోది తెలుసా ప్రియమిత్రులారా పరిశుద్ధ గ్రంథంలో అక్కడ మీరు చూసినట్లయితే సమాధానం లేని బ్రతుకు. ఏ బ్రతుకు అంటే సమాధానం లేని బ్రతుకు. మూడో ఉద్దేశం ఏంటంటే ప్రియమిత్రులారా రక్షణ అనుభవం లేనటువంటి బ్రతుకు. ఈ 9వ వచనంలో ఈ 3 కనబడతా ఉన్నాయి. సంతోషం లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు సంతోషం లేదు? వాళ్ళ జీవితంలో ఎందుకు సంతోషం లేదు అని అంటే ప్రియమిత్రులారా యెషయా గ్రంథము 32వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 1వ వాక్యం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. దేని బట్టి? అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానుకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించి చేసిన గొప్ప బండ నేల వలెను ఉండును అంటున్నా. అంటే ప్రియమిత్రులారా అతడు ఆలకించుడి, రాజు నీతిని బట్టి. అంటే రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయాలంటే ఆ సియోనుపురంలో ఆ యెరూషలేము ప్రాంతంలో ఆ రాజుల వల్ల, ఆ అధికారుల వల్ల ఆ ప్రజలకు ఏం లేదంటే సంతోషం ఎందుకు లేదంటే, ఆనందం ఎందుకు లేదంటే, ఉల్లాసం ఎందుకు లేదంటే వాళ్ళు నీతిని ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, న్యాయాన్ని అనుగ్రహించలేని స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి ఏం లేదంట? సంతోషం లేని దానికి గల కారణం ఏంటంటే ఆ రాజుల పరిపాలన నీతి లేని పరిపాలన, ఆ అధికారుల పరిపాలన న్యాయం లేని పరిపాలన. న్యాయం లేకపోతే, నీతి లేకపోతే ప్రజలకి ఏముండదండి? ఏముండదు? సంతోషం ఉండదు. అందుకనే ఒక ఆయన అన్నాడు 45వ కీర్తన 1వ వచనంలో, 45వ కీర్తన 1వ వచనంలో, ఒక దివ్యమైన సంగతితో హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను.
అందుకనే ప్రేమికులారా ఈ రాజు ప్రేమికులారా ఈ కోరవ కుమారులు ఆ రాజును బట్టి మాట్లాడుతున్నారు ఏమనంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచుంది, నేను రాజును గురించి రచించిన దానిని నా నాలుక త్వరగా వ్రాయు అని కలవలేనున్నది. ఏమని పలుకుతుందంటే నరులు కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము కొయ్యబడినది, కావున దేవుడు నిత్యం నిన్ను ఆశ్రయించును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియమైన ఒక దివ్యమైన సంగతి ఏంటి? ఆ దివ్యమైన సంగతి అంటే ఆయన అతి సుందరుడు, అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు, అతి నిత్యవంతుడు. వేవేల కోట్ల దేవదూతలలో ఆయన పోలిన వ్యక్తి లేనే లేడు. స్వయంభవుడు కోటాను కోట దేవదూతల మీద అధికారిగా ఉన్నవాడు, పైవాడుగా ఉన్నవాడు, అనువాడుగా ఉన్నాడు, ఉన్నవాడుగా ఉన్నాడు, శాశ్వతమైన వాడుగా ఉన్నాడు, మహోన్నతుడిగా ఉన్నాడు, ఏలికలకే రారాజుగా ఉన్నాడు. ఎవరికి స్తోత్రం. అలాంటి రాజు ఏమైపోతున్నాడంట? సంతోషం. చెప్పండి, ఏమైపోతున్నాడు? సంతోషం. అది ఎలాంటి సంతోషం తెలుసా? ప్రియమిత్రులారా, అక్కడ మీరు చదివినట్లయితే చదివాం కదా, యెషయా గ్రంథం 32 అధ్యాయం 2వ వచనంలో ఎండిన చోట నేల కాలువల వలెను ఏం పుట్టుతుందంట? మనుషులకి ప్రియమిత్రుల సంతోషం లేకపోతే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలిసినా ఎలా ఉంటాయి తెలుసా? ఎండిన చోటు వలె ఉంటారు. మనుషులకు న్యాయం జరగకపోతే ఎలా ఉంటుంది తెలుసా? ప్రియమిత్రులారా, ఇదిగోండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా పని జరగలేదు అనుకోండి, మళ్ళా వెళ్తాం, అక్కడ మళ్ళీ రమ్మంటారు అంటే నీకేం జరగట్లేదు, అక్కడ న్యాయం జరగట్లేదు అంటే నువ్వేమైపోతావు? తిరిగి కొంతమందికి చెప్పి నానా ఎంటరా అంటాం. ఏమైపోతారంట? చెప్పేవాడు అలసిపోతారు. ఏమైపోతారు చెప్పండి? అలసిపోతారు. అలసట. ఎండిన చోట ఉండిన వ్యక్తులు ఎలా ఉంటారంటే నీతి లేని, న్యాయం లేని వ్యక్తులుగా ఉంటారు. అలసట పొందిన వ్యక్తులు ఎలా ఉన్నారంటే ప్రియమిత్రులారా, తిరిగి వేసాలిపోయి న్యాయము దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఎండిన చోట నీళ్ళ కాలవల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను. గొప్ప బండ అంటే క్రీస్తు. నీడ అంటే అలసిన వారికి ఏం కావాలి? అయ్యా, కూర్చోడానికి కాసంత స్థలం కావాలి. అవునా కదా? ఏం కావాలి చెప్పండి? ఎంతో పనిచేసిన వ్యక్తికి ఏం కావాలి? నీడ కావాలి. ప్రయాణం చేసిన వ్యక్తికి ఏం కావాలి? అలసిపోయిన వ్యక్తికి ఏం కావాలి? నీడ కావాలి. ఆ నీడ దేన్ని చూస్తుందంటే గొప్ప బండ అన్నాడు. బండ అనగా నజరేయుడైన యేసుక్రీస్తు అనే బండ. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చెట్టు అనలేదు, బండ అన్నాడు. చెట్లు కింద ఉండే దేవుడు కాదు ఈయన. ప్రియమిత్రులారా, మాట్లాడని బండ కూడా కాదు ఈయన. ఇది ఎవరంటే ప్రియమిత్రులారా, మాట్లాడమంటే మాట్లాడే, అందుకే మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా
చేస్తా ఉన్నాడు ఆ పంటల వాన. ఆయన నిలిచే దేవుడు, మన గిన్నె నిండి పొర్లింప చేసే దేవుడు. అందుకే ఎండిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, అలసిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీతి తప్పిన నీతి పొందుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, న్యాయం జరిగించలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆయన ఈ రోజున హోసన్నా అంటే అర్థం, ప్రభువా మమ్మల్ని రక్షించు. దేవునికి స్తోత్రం. ఇదే ఈ రోజు నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం. ఏంటా తీర్మానం అంటే, ప్రభువా నన్ను రక్షించు. నా జీవితంలో సంతోషం కరువైంది. ఒకప్పుడు ఎంత సంతోషంగా బతికేదాను, ఒకప్పుడు భర్తతో, పిల్లలతో, ఇదిగో కుటుంబాలతో, ఉమ్మడి కుటుంబంతో, ఐక్య కుటుంబంతో, ఐక్య ప్రజలతో నేను ఎంతగా బతికేదాను. కానీ ఈ రోజున నా జీవితంలో ఎండిపోయా. నా జీవితం అలసిపోయింది. సంతోషం లేదు, ఆనందం లేదు. అంత దుఃఖము, వేదన, రోదన, బాధ, కష్టము. అలసిపోతున్నానయ్యా, వేసారిపోతున్నానయ్యా, నిద్ర పట్టి రాత్రులు గడుపుతున్నానయ్యా, ఎవరు చెప్పుకున్నా తీరని సమస్యల చేత బాధపడుతున్నానయ్యా. యేసయ్యా హోసన్నా, ప్రభువా మమ్మను రక్షించు అని ఆ మట్లాదివారం రోజున, అనగా గుడాల పండుగ రోజున, అనగా పస్కా పండుగ చివరి రోజున ప్రజలు ఏం చేస్తారంట? కేకలు. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? నేను కేకలేస్తావు. నువ్వు ఎలా కేకలేస్తావు? కేక రావుడే, నాకు కేకే రాదు. నాకెందుకు కేక, నాకు అన్ని ఉంటే అనుకుంటున్నాను. అవునా? అవునా? చూడండి పిల్లరా, మనం ఎప్పుడు ప్రభు సన్నిధిలో అడిగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కేక వేసేవారిగా ఉండాలి, పాట పాడేవారిగా ఉండాలి. పిల్లరా, ఇదిగో పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. దేవుని నామమును కనపరిచేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన కన్నీళ్లను నీటి ఊట వలె కుమ్మరించేవారిగా ఉండాలి. అప్పుడు నీ జీవితం ఏమి తెలుసా? నీ జీవితం ఏమి తెలుసా? నన్ను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి రాజైన కేడము నాగీసి, రాజైన కేడము నిలిచి, రాజైన ముంగన పాజము కేదిన, రాజైన ముంగన పాజము కేదిన, ఏరోనా నా భగవా నిగాడు మైన తినిమా స్వామి, ఓనా మైన తినిమా ఏరోనా. ఒకసారి హోసన్నా. అప్పుడేంది ఏమన్నారో మాకు తెలియదండి. ఇప్పుడు దాకా అన్నారు కదా, హోసన్నా దేవుడికే జయం. అందరూ చెప్పండి, హోసన్నా. ఒకసారి హోసన్నా అంటే అర్థం ఏంటి? ప్రభువా మమ్మును. ఇప్పుడు నేను హోసన్నా అంటాను అంటే ప్రభువును రక్షించు అంటాను, అప్పుడు మీరు దేవుడికే జయం చెప్పండి. హోసన్నా. ఏంటది? తింటాలే. అందరూ ఒకసారి హోసన్నా, హోసన్నా, హోసన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఎందుకు హోసన్నా అంటున్నారంటే, సంతోషం లేదు కాబట్టి హోసన్నా. ఆ విధంగా హోసన్నా అని అరిస్తే, ఈ రోజున హోసన్నా అని చెప్పి నువ్వు కేక వేస్తే, హోసన్నా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇస్తున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను. అబ్బా హల్లెలూయా.
లేదా కేకేస్తే దేవుడే నీ పక్షమున ఉదయిస్తాడు. ఎలా ఉదయిస్తాడంటే నీతి సూర్యుడిగా. ఎలా ఉదయిస్తాడండి? నీతి కలిగిన వాడిగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, న్యాయాన్ని అనుగ్రహించేవాడిగా నీ పక్షమున ఆయన పుట్టబోతా ఉన్నాడు. నీ కొరకై ఉదయించా. అప్పుడు నీ జీవితానికి ఏం కలిగిందంటే కింద 6వ వచనం అంటాడు, అతని దినములలో యోధా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా. హల్లెలూయా. అంటే సంతోషమైన వారికి సంతోషం రావడం వల్ల నీతి న్యాయం జరుగుతుంది. ప్రేమికులకు సంతోషం రావడం వల్ల రక్షణ కలుగుతుంది. సంతోషం రావడం వల్ల నీకు నిర్భయం. అన్న చెప్పండి, నిర్భయం. నిర్భయం నిర్భయం నిర్భయకరమైన స్థితిని దేవుడు నీకు దయచేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ధైర్యములైనటువంటి నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. మోకాలు నిలబడలేనటువంటి నిన్ను నిలబెట్టబోతున్నాడు. వణుకుతున్న నిన్ను గట్టిగా నిలబెడతా ఉన్నాడు. చలించిపోయే నిన్ను నిఖారుగా నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రేమికులారా, ఈ రోజున అటువంటి నిర్భయమైన రక్షణకరమైన చిగురు లాంటి నీతి న్యాయం నీ జీవితంలో ఉదయించాలంటే ఈ రోజున హోసన్నా ప్రభువా మమ్మును రక్షించు. ఆ రక్షించులో సంతోషం నాకు దయచేయని చెప్పి రెండోది తెలుసా ప్రేమికులారా, సమాధానం చూచుటకు ప్రభు సమాధానం ఇవ్వడానికి మనం ఏం చేయాలంటే ప్రభువా మనలను రక్షించని చెప్పి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇట్లా రాజు నీతిమంతుడు అయితే ప్రజలకు ఏం కలిగిందంట? న్యాయమే జరిగింది. అప్పుడు రాజుకి అధికారికి ఏముంటుంది? సమాధానం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సమాధానం లేదనుకోండి, ఇప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది తెలుసా? సమాధానం లేకపోతే మనం పచ్చగానే ఉంటాం. మనం ఎలా ఉంటామండి? పచ్చగానే ఉంటాం. ఎందుకు? వర్షంగా ఉంటాం కాబట్టి. ఎలా ఉంటామమ్మా? తలకూడదు వచ్చి పాపం యేసుకున్న వారు పాప అట్టాగే వర్షం ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం, కానీ నేను నీ దగ్గరికి రాబోతా ఉన్నాను, వచ్చి ఒకటి అడగబోతా ఉన్నాను. ఏంటో అడిగేదంటే నాకు ఆకలి వేస్తుంది అన్నాడు దేవుడు. ఏమన్నానండి? ఏ చెట్టు దగ్గరికి వచ్చి? ఆ చెట్టు ఎట్టుందంట? ఆకులు ఎట్టున్నాయి? ఎర్రగా ఉంటాయా? పసుపుగా ఉంటాయా? రే ఎలా ఉంటాయి నాన్న? చెప్పరా? ఆ ఇంట్లో నీకు ఎందుకురా? హల్లెలూయా. ఎలా ఉంటాయి? పచ్చగా ఉన్నాయి. కానీ ఆ పచ్చని చెట్టుకి ఏం లేవంట? ఆకలి తీర్చే సొమ్ము లేదంట. ఆకలి తీర్చే కాయలు లేవు. అంటే ఇప్పుడు ఆకలి తీర్చే కాయలు లేవంటే ఇప్పుడు ఆ చెట్టుకి దేవునికి మధ్య ఏం జరిగింది? దేవుడు ఆ చెట్టు చూడగానే నీకు పచ్చగా ఉన్నావు కానీ నువ్వు నా ఆకలి తీర్చలేకపోతున్నా అని చెప్పాడు. దాన్ని ఒకేసారి చెట్టు ఏమైపోయిందంట? అంటే సమాధానం ఉందని చెప్పుకునేటువంటి మనము సమాధానంగా లేకపోతే అది పైకే కానీ లోపల ఎలా ఉంటుందంటే ఎండిపోయిన స్థితిలో. ఆ ఎండిపోయిన స్థితిలో నుంచి నువ్వు బయటపడాలి అని అంటే ప్రేమికులారా ఒకటి కావాలి. ఇది తెలుసా? ఏం కావాలి తెలుసా? చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన ఇది అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుడైన నా సేవకుడు. నీతిమంతుడైన నా సేవకుడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఆయన సేవకుడు, ఆయన కుమారుడు, ఈ ప్రపంచానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రపంచానికి ఇదిగోండి సేవా దృక్పథంతో కన్యామరియమ్మ గర్భాన పుట్టినటువంటి వ్యక్తి, ఇదిగోండి ఈ ప్రపంచానికి పాప విమోచన గావించడానికి గాడిద పిల్లలు ఎక్కి వస్తున్న జయకేంద్రంతో వస్తున్నటువంటి ఆయన సేవకుడు ఎలా ఉన్నాడంట?
ఏమన్నాడు? జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దేవుని స్తోత్రం. ఏమొస్తుందంట? ఇప్పుడు సమాధానం కావాలంటే ఏం కావాలో తెలుసా? సమాధానం లేదు, ఎస్, కానీ ఆ సమాధానం పరచబడాలంటే దోషాన్ని భరించే వ్యక్తులు కావాలి, ప్లస్ వాళ్ళతో పాటు అనుభవ జ్ఞానం కావాలి. ఏం కావాలి చెప్పండి అమ్మా? ఏం కావాలి అమ్మా? ఏం కావాలి? అనుభవ జ్ఞానం ఎలా వచ్చింది చెప్పండి? అనుభవం వచ్చిందా? అనుభవ జ్ఞానం ఎలా వచ్చింది? ఒక యవన సేవకుడికి సేవ చేయడం ఆశ. ఆ సేవకుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ యవన సేవకుడు ఎవరు అంటే, మనం చదువుకోలేదు కదా పాఠము, తిమోతి. చెప్పండి ఎవరండి? తిమోతి. ఆ యవన సేవకుడు అంటాడు, తిమోతి చదవండి నాయన పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి 4వ అధ్యాయము 6-7 వచ్చిన ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల ఏంటంట? నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. చూడండి, ఎలా పెంపారుచు అంటే ఏంటి అర్థం? ఎదుగుచ్చు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే పెంపారుచు అంటే ఎదుగుచున్నాడు కాబట్టి దేంట్లో ఎదగమని చెప్తున్నాడు? విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెరగాలి. దేని చేత పెరగాలంట? విశ్వాస సుబోధ సంబంధమైన. మనం ఏంటో పెరుగుతున్నాం? ఊరినే విశ్వాసాన్ని పెంపారుగా పెంచేటువంటి మాటలు మనలో ఉన్నాయా? పిల్లరా ఒకరి మీద ఒకరు చెప్పుకునే పరిస్థితులు మనకున్నాయా? ప్రియ బిడ్డల ముచ్చట్లు ఉన్నాయా? హేళనలు ఉన్నాయా? సూటిగా చెప్తున్నా, ఎవరు చేసినా పనే, ఎవరు పాడినా పాటే, ఎవరు వాక్యం చెప్పినా వాక్యమే, ఎవరు సందా పట్టినా ఆ సంద మీది కాదు, నాదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో తారతమ్యం లేదు, దీంట్లో ఆలోచన ఎందుకు? ఎవరు చేసిన పనే, ఎవరు పాడినా పాటే, ఎవరు వాక్యం చెప్పినా ఈ శ్రమ, ఎవరు వాక్యం చెప్పినా వాక్యమే. కానీ దీంట్లో ఏముండాలి? విశ్వాస సంబంధమైన సుబోధ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. కానీ వీటిలో ప్రియమైన ఇవి ఉండట్లేదు, మాట్లాడుకునే మాటలు ఇవి ఉండట్లేదు. ఏముంటున్నాయి? అపవిత్రమైన, అక్కడ ఉన్నాడు, ఉందది ఆ మాట. అపవిత్రములైన ముచ్చట్లు విసర్జించి అది మనం ఏమి విసర్జించాలంటే అపవిత్రమైన ముచ్చట్లని విసర్జించాలి. అపవిత్రమైన ముచ్చట్లు అంటే ఏంటి? నీ ఆత్మీయతను చెరిపే ముచ్చట్లు. అపవిత్రమైన ముచ్చట్లు అంటే ఏంటి? ఒక భక్తి విషయంలో, ఒక విశ్వాస విషయంలో ఆ విశ్వాసం మీద నిందలైన, అవమానమైన, అగచాట్లైన, ఇదిగోండి అవమానించాలైనా ప్రియమైన చేసుకునేటువంటి పనాగాలు. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే అపవిత్రమైనటువంటి ముచ్చట్లు. ఏం చెప్పండి? అపవిత్రమైన ముచ్చట్లు. అపవిత్రమైన ముచ్చట్లు చేత ఈ రోజున మనము మన ఆత్మీయతని, అందుకని ఓరి యవనస్తుడా, ఓరే తిమోతి, నీవు వాక్యము చేత ఎదగాలి. ఆ వాక్యము విశ్వాస సంబంధమైన సుబోధలై ఉండాలి. హల్లెలూయా. అపవిత్రమైనదై ఉండకూడదు, కథలుగా ఉండకూడదు, ఎక్కడో ఆ మాట ఈ మాట చెప్పకూడదు. బైబుల్ ఎన్నో కథలు
చెప్పుకో. బైబిల్లో ఎన్నో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, చెప్పుకో. బైబిల్లో స్టోరీలు చెప్పుకుంటే ఆ తెలిసినంత వరకు ఒక్కొక్క వచనాన్నే చాలా రకాలుగా వర్ణించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చెప్పుకోవచ్చుగా. లేదు, కష్టాల గురించి ప్రార్థన చేయమని చెప్పుకో. దేవునికి స్తోత్రం. ఇది ఉన్నట్లా కూర్చున్నా కాడ నుంచి మాట్లాడుకునే విషయాలన్నీ ఏంటంట, పర సంబంధమైనవి కానీ మన సంబంధమైనవి కాదు. పర సంబంధమైన మాటల చేత నిన్ను నువ్వే అభివృద్ధిపరుచుకుంటున్నావు అన్న విషయము తెలుసుకోలేకపోతున్నావు. పర సంబంధమైన అంటే పర సంబంధమైన పరలోకం కాదు, వేరే సంబంధమైన వేరే వ్యక్తుల పరమైన ఇవన్నీ మాటల చేత మన హృదయాన్ని మనం మోసం చేసుకుంటామని, మన నాలుకను మనం మోసం చేసుకుంటామని, దీన్ని బట్టి ఒక రోజున తీర్పులోనికి వెళ్ళాలని, దేవుడి ద్వారా శిక్ష పొందాలనే విషయాన్ని అందుకని తద్వారా మనుషులు ప్రేమిటారు. తిమోతి భక్తుడు అంటాడు, అయ్యా 1, 2, 3 కూడా ఉంది. ఇంకోటి మొదటిది ఏంటంటే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెరగాలి, అపవిత్రమైన వాటిని విసర్జించాలి. 3వది ఏంటంటే దైవ భక్తి. చెప్పండి, దేంట్లో అంట? దైవ భక్తిలో నీవు సాధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దైవభక్తి ఎవరో చెప్తే జరిగేది కాదు. దైవభక్తి ఇలా చెయ్యమంటే చేసేది కాదు. నాకు ఒక అనుభవం ఉంటుంది, నీకు ఒక అనుభవం ఉంటుంది, ఇంకొక అనుభవం ఉంటుంది. అందుకే అన్నాడు అనుభవ జ్ఞానము చేత. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు తల్లులారా? అనుభవ, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. దట్స్ ఆల్, అంతే. అందుకే నాకున్న అనుభవం వేరే రాదు, వేరే ఉన్న అనుభవం నాకు రాదు. వాళ్ళంట వీళ్ళంట అని చెప్పుకుంటే మన ఆత్మీయత మనం చెప్పేసుకుంటాం. అందుకని దేవుడు అన్నాడు దైవ భక్తి విషయంలో ఏమన్నాడంట, నీకు నీవే సాధకం. అంతేనా? ఏది ఆడుతుంది? 7వ వచనం. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నావు. ఇంకేమన్నాడు తెలుసా? ప్రియమిత్రులారా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో అబ్బా హల్లెలూయా. అందుకే శరీర సంబంధమైన సాధన అంటే ఏంటి? అర్థం కాలేదా? అర్థమవుతుందయ్యా. అర్థం ముందు కూర్చొని నేనైతే నాకు నేను చెప్తున్నాను, చిన్నప్పుడు నేనైతే పెళ్లిగాక ముందు, దేవుని స్తోత్రం ఆయన, ఎప్పుడమ్మా పెళ్లిగాక ముందు అయితే అర్థం పెట్టుకొని వాటర్ తీసుకొని ఫేర్ అండ్ లవ్లీ, ఏ లవ్లీ ఎవరు రాసుకుంటారా? నాన్న మిగులు కదా లేదమ్మా, దేవుని స్తోత్రం తీసుకొని ఎంత 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 మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత అనుకొని మళ్ళీ పాండ్స్ పౌడర్ తీసుకొని, ఏ పౌడర్ అండి? పాండ్స్ పౌడర్ తీసుకొని రాసుకొని మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రాసుకొని అమ్మ బాగున్నానంటే అమ్మ నేను నీకేరా అని ఎవరేనండి? నీకేరా అందగాడు పడేది. దేవుని స్తోత్రం. నాకు అనిపించేది నీకేరా అనగానే వద్దులే. దేవుని స్తోత్రం అలా చెప్పండి. హల్లెలూయా. అందుకే నెత్తి బోర్డు చేశాడు. ఏ నెత్తి అయిందమ్మా? బోర్డు నెత్తి. జాగ్రత్త గమనించండి ప్రియులారా, శరీర సంబంధమైన సాధకం వద్దు మనకి. అది కొంచెం మట్టికి అన్నది. కొంచెం మట్టికంటే ఈ యవన కాలం ఉన్నంత వరకే సాధకం అవుతుంది. యవన కాలం దాటిన తర్వాత నీవు నేను ఎవరైనా సరే ఒకరి సహాయము తీసుకోక తప్పదు. అరే నీళ్ళు తీసుకురాగా, అన్నం పెట్టరా, కూర్చోబెట్టరా, మంచం తీసుకురారా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి?
శరీర సంబంధమైన సాధకం పోయి శరీర సంబంధమైన అవయవాలన్నీ కృషించిపోయిన తర్వాత నీకైనా నాకైనా యవనస్తులకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఆ స్టేజ్లోకి వెళ్ళడం తప్పదు. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని చూసి తిట్టడం నీ వంతు అయితే ఆ స్టేజ్లో నువ్వెళ్తావని గుర్తు చేసుకోవడం ఈ రోజు నీ వంతు. దేవునికి స్తోత్రం. అందుకే వృద్ధులను పెద్దలను ఏం చేయాలండి? గౌరవించాలి. యాభై కాళ్ళు చేతులు లేవా అని అంటారు. ఎవరిని? పెద్దల్ని, వృద్ధుల్ని. ఉదాహరణకి ఆ పెద్దలు మీ అత్తమామలు అయితే నువ్వు ఒక రోజున అత్తమామతో గుర్తుపెట్టుకోవాలిగా. అమ్మ వందనాలు అందరికి. దేవునికి స్తోత్రం. అవునా కదా? కాబట్టి ఈ శరీర సంబంధమైన సాధకాలు మనకొద్దు. ఇవి కొంచెం కాలమే ఉంటాయి. కానీ దైవ భక్తి సంబంధమైన సాధకము ఈ కాలములను రాబోయే జీవములను నిన్ను వాగ్దానంతో కూడిన అన్ని విషయాల్లో ఒక విషయంలో కాదంట, అన్ని విషయాల్లో ప్రయోజనకరం అవుతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే ఈ రోజున మనము అనుభవ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? అది ఎలా వచ్చిందంట? ఒకటి, వాక్యము చేత, విశ్వాస సంబంధమైన సుబోధ చేత. రెండు, అపవిత్రమైన వాటిని విసర్జించుట చేత, అపవిత్రమైన ముచ్చట్లను విసర్జించుట చేత. మూడు, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకున్న చేత. నాలుగు, మాదిరికరమైన జీవితాన్ని బట్టి. చెప్పండి, దేని బట్టండి? మాదిరికరమైన జీవితాన్ని బట్టి. ఐదు, బోధను బట్టి, హెచ్చరికను బట్టి. ఆరు, ఆత్మీయ వరములను బట్టి. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి నువ్వేమవుతావంటే దేవునితో సమాధానపరచబడతావు. ఏమవుతావు చెప్పండి? అందుకే ఈ రోజున ప్రేమిళ్ళరా రాజు వస్తా ఉన్నాడు. ఏ రాజు? రాజులకు రాజు. హోసన్నా చెప్పండి రండి. ప్రభువా మమ్మును రక్షించును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై. ఇంకో పాట పాడారు, ఇందా పాడారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కొట్టి దేవుడు, రమ్యమైన వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు.
అప్పుడేమో యెరూషలేములో వచ్చాడు, ఈసారేమో రాజుగా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? రారాజుగా రాబోతున్నాడు. భూలోకమంతా అప్పుడు యెరూషలేము పురవీధుల్లోనే తెలుసుకున్నారు, ఈసారి భూలోకమంతా. కాబట్టి అమ్మా తీర్మానం చేయండి. ఏం తీర్మానం తెలుసా? సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి. ఇంకోటి ఉంది తెలుసా? రక్షణ అనుభవం. చెప్పండి చెప్పండి, ఏ అనుభవం అంట? ఇంకో రక్షణ అనుభవం కొరకు ప్రభువా మమ్మును రక్షింపుము అని చెప్పి కేకలు వేస్తున్నారు వాళ్ళు. రక్షణ అనుభవం కావాలంట. ఈ రోజున ప్రజలకు ఏం లేదు తెలుసా? రక్షణ అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు. రక్షణ పొందుకుంటున్నారు కానీ ఆ రక్షణ ఏమైందో తెలియట్లేదు. బాప్తిసం తీసుకుంటున్నారు కానీ ఆ బాప్తిసం యొక్క విలువేంటో తెలియట్లేదు. ప్రేమికులారా, ఆ అనుభవంలోనికి ఆ అనుభవం మనం రక్షిస్తుందని, ఆ రక్షణ ఆయనకు తండ్రికి నీకు మధ్య ఉన్న అడ్డుపను తీసివేసి ఒక గొప్ప మహత్కరమైన మహిమలోకి తీసుకువెళుతుందని, ప్రేమికులారా, ఆ రక్షణ అనేక మందికి నువ్వు అనుగ్రహిస్తే తద్వారా నువ్వు ఆకాశములో ఆ నక్షత్రాల వలె జ్యోతుల వలె వెలిగింపబడతామని, ఆ రక్షణలోనికి రమ్మని తెమ్మని అన్నాడు అపోస్తులుగా. లేకపోతే ఆయన శిష్యులుగా, ఆయన శిష్యులే అపోస్తులు, అపోస్తులే ఆయన యొక్క శిష్యులు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్న మాట, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందండి. ఇది రక్షణ. అది నీకు తోడుగా ఉంటుంది, అది నిన్ను కాపాడుతుంది. అది ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అది ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు అంటే 91 కీర్తన 3వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉందండి. ఏమని అంటే, వేటగాని ఏ ఊరు ఉన్నాయంట? రక్షణ అనుభవం కలిగినటువంటి వారు భయపడరు. వేటగాని ఊర్లో వచ్చినా, నాశనకరమైన తెగులు వచ్చినా ఆయన రెక్కలతో కప్పుతాడు, ఆయనకి ఆశ్రయంగా ఉంటాడు, సత్యము కేడుము డాలుగానే ఉంటాడు. రాత్రి వేళ కలుగు భయమైన, పగలవేళ బాణమైన, చీకట్లో సంచరించే తెగులైన, మధ్యాహ్నం పడి చేయు రోగమైన, నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూడినా అపాయం నీ వద్దకు నువ్వు కరుణారా చూస్తుండగా. నువ్వేంటో తెలుసా? రక్షణ అనుభవం కలిగిన వ్యక్తివి కనులారా చూస్తుండగా. ఎలా చూస్తుండగా చెప్పండి? నువ్వు చూస్తుండగానే భక్తిహీనులు ప్రతిఫలం పొందుకుంటారు. అదే భక్తి హీనులు. ఎవరండి? భక్తి క్షమించండి, భక్తి హీనులు ఏం పొందుకుంటారంట? ప్రతిఫలాన్ని. ప్రియులారా, అదే భక్తి పరుడైతే, అదే రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి అయితే, ప్రియులారా, ఇదిగోండి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగోండి 10వ వచనం అంటాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ కూడా సమీపించదు, నీ మార్గం నుండి కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందును, నీవు సింహములను నాగములను దొరికెదవు, కొదవ సింహమును భుజములను అణదొరికెదవు, అతను పెంచుటని అతను నా నామాన్ని ఎరిగిన వాడు వెతికిన అతన్ని కనపడతాడు, అతను నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలను అతనికి తోడే ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప హల్లెలూయా దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి హల్లెలూయా ఏమి చూపిస్తాడంట? రక్షణ. రక్షణ ఆ రక్షణ నీకు కావాలంటే ఇప్పుడు రక్షణ అనుభవం నీకు ఏం కాదు చెప్పండి? రక్షణ అనుభవం నీకు. ఆ రక్షణ అనుభవం ఎవరు? యెషయా గ్రంథం 45:21 వాక్యం. యెషయా గ్రంథం 45:21. 45:21. మీ ప్రమాణ వాక్యము నా సన్నిధిని తెలియచేయండి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రింద దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవాకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడకు దేవుడను, రక్షించువాడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా.
అందుకంటే భూదికాంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు? హల్లెలూయా. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. రక్షణ అనుభవం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగడమే రక్షణ అనుభవం. చెప్పండి అమ్మా, దేవుణ్ణి అమ్మా అందరూ చెప్పండి, ఏంటి? దేవుణ్ణి ఎరుగుటయే రక్షణ. దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు ధైర్యంగా కదలక నిత్యము నిలుచు పొందవలే. దేవుణ్ణి ఎరగని ఎరిగిన రక్షణ అనుభవం లేని బిడ్డలు ఏమైపోతారు చెప్పండి? నువ్వు దేవుణ్ణి ఎరిగితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధములు వచ్చినా, ఈ శరీరం కుళ్ళి కుసిచిపోయినా, సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము సాగితను, లోబడగా నేను వెళ్ళెదను. లోకము శరీరము సాగితను, లోబడగా నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. నీ స్థితి అయినా నా జీవితములో యేసు చాలును. లోకము శరీరము మనం ఏం చేసిందంటే లోకం రా రా అంటా ఉంటాం. లోకం తిరుగు తిరుగు అని అంటా ఉంటాం. లోకం ఏమంటుందంటే పడు పడు అంటుంది. దేంట్లో పడాలి? పాపంలో పడిపోవడానికి. పడు పడు. లోకం కాలు ఏమంటుంది? తిరుగు తిరుగు. చెయ్యి ఏమంటుందండి? చెయ్యి చెయ్యి. కళ్ళు ఏమంటుంది? చూడు చూడు. నోరు ఏమంటుంది? మాట్లాడు మాట్లాడు. చెవులు విను విను. ఈ తల ఏమైందంటే ఆలోచించు ఆలోచించు. అర్థమవుతుంది చెప్పింది? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. వీటన్నిటిని రక్షణ అనుభవం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇవన్నీ వచ్చినప్పుడు లోకము శరీరము లాగినను, లోబడగా నిన్ను వెళ్ళెదను. లోకము శరీరము లాగిన వాడండి మీకు వద్దా అంటే సుప్రియ పాట పడతాం అనుకుంటారా? వాడు మీరు ఆగండి. మీరు వాడు వెనకాల లోకము శరీరము లాగినను, లోబడగా నిన్ను వెళ్ళెదను. ఏమవుతుందంట? లోకము శరీరము లాగింది లాగింది లాగింది. లాగినా రక్షణ పొందిన నువ్వు లోకానికి, లోక పాపానికి, లోకపు మాటలకి, లోకపు వ్యక్తిత్వానికి, లోకపు చేష్టలకి, లోకపు ఆలోచనలకి లోబడకూడదు. ఇది దేవుని బిడ్డకు ఉండే రక్షణ. స్తోత్రం. రక్షణ. పాపం గలతీయ సంఘం లోపంలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? అందుకంటాడు వద్దు చదవద్దని ఓడగా చెప్తాను. ఏమంటే ఇప్పుడే ఇంత తొందరగా మీరు నా నుంచి తొలగిపోతారని, ఈ శుభోదం నుంచి బయటికి వెళ్ళిపోతారని అనుకోలేదు నాయనా అని చెప్పి పౌలు గలతీయ సంఘాన్ని చూసి ఎంతో బాధపడి ఆ పత్రిక రాశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున లోకము తొందరగా ట్రాక్ చేస్తుంది. ఏ ట్రాక్ చేసింది? అట్రాక్ట్ చేసింది. దేవుడు ప్రేమిట్లరా ఆయనలో ఉండడానికి కొన్ని పరీక్షలు మనకి పెడతాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు మనం లోకం వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే యేసయ్య నీకు సంతోషిస్తాడు.
యేసు వైపు చూస్తే యేసయ్య నీకు సమాధానము ఇస్తాడు. యేసు వైపు చూస్తే యేసయ్య నీకు రక్షణ అనుభవాన్ని, ఆ అనుభవం ఏంటంటే దేవుని మీద ఆధారపడిన ప్రతి బిడ్డ రక్షించబడినట్లుగా, కాపాడబడినట్లుగా, బలం పొందుకున్నట్లుగా, స్వస్థత పడినట్లుగా ఉంది. కానీ దేవుని ఎరిగిన బిడ్డ పడిపోయింది, వ్యర్థమైపోయింది, నాశనం అయిపోయింది అనే పరిస్థితులు దాఖలాలు ఈ ప్రపంచం ఎక్కడ శోధన వచ్చింది. దేవుని నీవు దేవుని మీద ఆధారపడి దేవుని మీద భారం వేసి ప్రభువా ఏమనాలి? ఈరోజు మాట్లాడుతున్న రోజున ఏమన్నారు వాళ్ళు? హోసన్నా ప్రభువా మమ్మును అంటావా? అందరూ లేచిన పడదాం, అందరూ లేచిన పడదాం, ఒక్కసారి అందరూ లేచిన పడి ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా అందరూ పైకి దగ్గర చేస్తాం. దయచేసి తీర్మానం చేసుకుందాం. యేసయ్యా నన్ను రక్షించవా, నన్ను కాపాడవా, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఎత్తి యేసయ్యా, రెండు చేతులు నువ్వే